యూనివర్స్ నిజంగానే మనతో మాట్లాడుతుందా? అవును, మాట్లాడుతుంది. కానీ మనం మనుషులతో మాట్లాడే విధంగా కాదు. మనకి కొన్ని సైన్స్ ఇచ్చి వాటి రూపంలో మనతో మాట్లాడుతుంది. 7 days 7 టాపిక్ సిరీస్. ఈ ప్లేలిస్ట్ మీ లైఫ్ ని మార్చేస్తుంది. ఒక్కసారి నన్ను నమ్మి చూశారంటే. కానీ యూనివర్స్ మనతో ఎలా మాట్లాడుతుంది? మనం యూనివర్స్ తో డీప్ గా కనెక్ట్ అయి ఉన్నప్పుడు యూనివర్స్ మాట్లాడేది మనకు వినిపిస్తుంది. ఈ కనెక్షన్ మీకు మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ ద్వారా లభిస్తుంది. కొన్నిసార్లు మనల్ని గైడ్ చేస్తుంది. కొన్నిసార్లు యూనివర్స్ హిడెన్ మెసేజెస్ ద్వారా మనకు మద్దతునిస్తుంది. మనం సరైన మార్గంలో ఉన్నామని మరియు యూనివర్స్ మనకు తోడుగా ఉందని భరోసా ఇస్తుంది. మన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మాదిరిగానే వారు మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తారో మనం గుర్తిస్తాం. కానీ యూనివర్స్ కమ్యూనికేషన్ భిన్నంగా ఉంటుంది. ఇది సైన్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతుందని ముందుగానే మనం చెప్పుకున్నాం. కానీ యూనివర్స్ మనకు సైన్స్ ఇస్తున్నప్పుడు మనకెలా తెలుస్తుంది? సైన్స్ ద్వారా యూనివర్స్ మీతో ఎలా మాట్లాడుతుంది అంటే, మీ మనస్సులో అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. సాధారణంగా మనం మన ఆలోచనలలో లోతుగా ఉన్నప్పుడు ఒక ఆలోచన మరొక ఆలోచనకు దారితీస్తుంది. కానీ అకస్మాత్తుగా మీ మనస్సులో ఒక ఆలోచన తలెత్తినప్పుడు మరియు అది ఎక్కడ్నుంచో వచ్చినట్లు అనిపించినప్పుడు అది యూనివర్స్ మీతో మాట్లాడుతుంది. ఆలోచన ర్యాండమ్ గా అనిపిస్తుంది, కానీ ఏదో ఒక విధంగా అది అర్థవంతంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచన ఒక పాట, బుక్ కూడా కావచ్చు. మరియు మీ పాటను పాడడానికో లేదా పుస్తకం గురించి తెలుసుకోవడానికి కొన్నిసార్లు యూనివర్స్ సంకేతాలనిస్తుంది. మీలో చాలా మందికి ఈ అనుభవం ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. చాలాసార్లు ఏదో చూస్తున్నాను, సడన్ గా ఒక స్నేహితుడి గురించో ఆర్ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తారు. అలా సడన్ గా మీకు థాట్ వచ్చింది అంటే మీరు ఆ పని చెయ్యండి అని యూనివర్స్ మీకు చెప్తుంది. పైన పేర్కొన్న విధంగానే మీరు సడన్ గా కొత్త ఆలోచనలు కూడా రావచ్చు. కానీ కొన్నిసార్లు ఈ కొత్త ఆలోచన మనల్ని భయపెట్టొచ్చు మరియు మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు అడుగు పెట్టవలసి వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి పట్టొచ్చు. టైం తీసుకుని ఆలోచించి కొత్త అడుగులు వేయండి. దాన్ని అవాయిడ్ మాత్రం చేయకండి. మీ కళ్ళు ఏదో ఒక కొత్త దాన్ని ఆకర్షించొచ్చు. సాధారణంగా నేటి ప్రపంచంలో మన కళ్ళు ఎక్కువగా ప్రేరేపించబడతాయి. ఇంకా మనం శ్రద్ధగా చూసినప్పుడు మన కళ్ళు మనకు గైడ్ చేస్తుంది. మీ కళ్ళు మిమ్మల్ని దేనికి ఆకర్షిస్తున్నాయో మీరు శ్రద్ధ వహించమని యూనివర్స్ నుండి వచ్చిన సంకేతం కావచ్చు. మీతో మాట్లాడే ప్రేమపూర్వక స్వరం వినండి. మనలో ఎప్పుడూ అనేక అంతర్గత స్వరాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. అంతర్గత స్వరాలలో ఒకటి మన అంతర్గత విమర్శకుడుగా ఉంటుంది. మరొక అంతర్గత స్వరం మన ఆత్మ యొక్క స్వరం. అప్పుడు కొన్నిసార్లు మనతో ప్రేమపూర్వకమైన స్వరం మాట్లాడడానికి మనం వినొచ్చు. అయితే ఈ స్వరం బయట నుండి వచ్చిన నిశ్శబ్దమైన శబ్దం కాదు, యూనివర్స్ యొక్క స్వరం. అది ఎల్లప్పుడూ ప్రేమగా మరియు వెచ్చగా ఉంటుంది. యూనివర్స్ యొక్క స్వరం మనల్ని భయపెట్టదు. విశ్వం సంకేతాల ద్వారా మనతో మాట్లాడగల మరొక మార్గం మన వాసన లేదా రుచి ద్వారా. మనం అకస్మాత్తుగా భౌతికంగా లేని వాసన లేదా రుచి చూడవచ్చు. చాలా మంది ప్రజలు పూజా స్థలాలలో గులాబీల సువాసనను అనుభవిస్తారని నివేదించారు. అసలు గులాబీలు లేనప్పటికీ గులాబీ వాసన వారి చుట్టూ దైవిక ఉనికిని కలిగి ఉందని, వాటిని రక్షించడం మరియు ఆదరించడం అని వారు నమ్ముతారు. అలాగే మీకు సడన్ గా ఏదైనా స్మెల్ ఆర్ టేస్ట్ గుర్తొస్తే మీకు యూనివర్స్ ఏదో సైన్ ఇస్తుంది అని అర్థం. బెల్ మోగించే ఇతరుల నుండి పదాలు. ప్రతిరోజు మనం చాలా విషయాలు వింటూ ఉంటాం, కానీ ఇతరులు మాట్లాడే కొన్ని మాటలు విన్నప్పుడు మన చెవులు అకస్మాత్తుగా పుంజుకోవచ్చు మరియు ఆ పదాలు ఏదో ఒక విధంగా మ్రోగుతాయి. అంటే వాళ్ళ మాటలకి మనం అట్రాక్ట్ అవుతాం అండ్ వాటి గురించి ఆలోచిస్తాం. మనం ఇతరుల నుండి పదే పదే పదాలను విన్నప్పుడు అది యూనివర్స్ నుండి వచ్చే సైన్. వాటిపై యాక్షన్ తీసుకోవాలని యూనివర్స్ మీకు చెప్తుంది. మీకేది కావాలో దాని గురించి కలలు కనండి. అయితే కొన్నిసార్లు మన కలలలో ముఖ్యమైనది ఏదైనా కనిపించినప్పుడు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం కలలో విలువైనది, ఉదాహరణకు సందేశం కానీ, కొన్ని పదాలు, నగలు లేదా మనలో కలలు మనం ఒక ప్రశ్నకు సమాధానం కనుగొంటాం. ఇలా కూడా యూనివర్స్ మీతో మాట్లాడుతుంది. మనకు మార్గదర్శకత్వం ఇవ్వమని యూనివర్స్ ని అడిగినప్పుడు మనకు సమాధానం లభిస్తుంది. ఈ సమాధానం పైన పేర్కొన్న ఆకస్మిక ఆలోచన లేదా కలలు కనడం వంటి సంకేతాల రూపంలో రావచ్చు. కొన్నిసార్లు మనం ఏది అడగాలి అనుకున్నామో అది గుర్తురాదు. గుర్తు రానప్పుడు అది కూడా సంకేతం. తిరస్కరణ అనేది యూనివర్స్ మనకిచ్చే సంకేతమే. మనం కూడా సంకేతం కోసం అడుగుతూనే ఉంటే అండ్ రెస్పాన్స్ లేనట్లయితే
అది కూడా ఒక సంకేతమని నమ్మండి. యూనివర్స్ యొక్క సంకేతాలకు శ్రద్ధ చూపడంలో మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే యూనివర్స్ ద్వారా మనకు నిజంగా మద్దతు ఉందని మనం కనుగొంటాం. యూనివర్స్ ని అడగండి, దాన్ని అందుకోండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు యూనివర్స్ తో ఏమైనా సందర్భాలు ఉంటే కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్.